హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా కిచెన్లోనికి మరొక కొత్త ఐటెం వచ్చింది. అది వెల్స్పైర్ వారి ఎయిర్ ఫ్రైయర్. ఎవరైనా బడ్జెట్లో ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్ ఫ్రైయర్. ఎవరైనా కావాలనుకునేవారు కింద కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి 2 years వ్యారంటీ ఉంది. అమెజాన్లో 4.6 రేటింగ్ ఉంది. దీని కెపాసిటీ 4.5 లీటర్స్ మరియు 1500 వాట్స్. ఇది 360 degrees టెక్నాలజీ కలిగి ఉంది. డైట్ చేయాలనుకునేవారు కానివ్వండి, లావు తగ్గాలనుకునేవారు కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఆయిల్ తక్కువగా యూజ్ చేయాలనుకుంటారు కదా, వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలో మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఫ్రైస్ని చేసుకోవచ్చు. దీనిలో 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి: బ్లాక్, బ్లూ, గ్రీన్ అండ్ రెడ్. మేము వచ్చేసి బ్లాక్ కలర్ని చూజ్ చేసుకున్నాము. బాడీ వచ్చేసి ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది. హ్యాండిల్ అండ్ పైన గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. ఈ ఎయిర్ ఫ్రైయర్లో రీహీట్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, గ్రిల్ కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పైన ఆయిల్ని స్ప్రింకిల్ చేసి దానిలో పెడితే చాలు. ఈ బాస్కెట్ అండ్ ట్రే డిష్ వాషర్ సేఫ్. దీన్ని గట్టిగా కాకుండా విమ్ లిక్విడ్తో ఈజీగా సాఫ్ట్గా క్లీన్ చేసుకోవాలి. దీనిలో ఏ ఐటమ్స్నైనా 95% లెస్ ఆయిల్ని యూజ్ చేసి చేయొచ్చు. దీని బాడీ సైజ్ చిన్నగా ఉండడం వల్ల మన కిచెన్లో ఏ కార్నర్కైనా ఈజీగా సెట్ అయిపోతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి హైట్ 31.3 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 25.5 సెంటీమీటర్స్, డెప్త్ వచ్చేసి 34 సెంటీమీటర్స్. పైనది వచ్చేసి డిస్ప్లే మోడ్. మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దాన్ని మనం ప్రెస్ చేసామంటే ఆన్ అయిపోతుంది. ఇక్కడ M అంటే మోడ్. దీనిలో మనం ఓన్గా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా కొన్ని ప్రీ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్, నట్స్, సీ ఫుడ్, కార్న్, ఇలా కొన్ని ప్రీ సెట్టింగ్స్ ఉంటాయి. మోడ్ మీదకి వెళ్ళి మనం క్లిక్ చేస్తూ ఉంటే అవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలనుకుంటే మోడ్ని ఫ్రెంచ్ ఫ్రైస్ మీద పెడితే అది ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది. ఇప్పుడు కొన్ని పీనట్స్ని మనం ఫ్రై చేద్దాం. ఈరోజు మనం కొన్ని పీనట్స్ని ఫ్రై చేద్దాం. ముందుగా మోడ్ క్లిక్ చేసేసి నట్స్ది సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా 200 degrees 15 minutes అని చూపిస్తుంది కదా. పీనట్స్ని ఈ బాస్కెట్లో వేసుకొని క్లోజ్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఈ ఎయిర్ ఫ్రైయర్ 360 degrees టెక్నాలజీ వల్ల అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. మనం సెలెక్ట్ చేసుకున్న మోడ్ ఏదైతే ఉందో అది బ్లింక్ అవుతూ ఉంటుంది. మనకు ఈ డిస్ప్లేలో ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, ఎంత టైం ఉంది అనేది తెలుస్తుంది. మధ్యలో ఒకసారి వచ్చేసి మనం పాస్ చేసి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టామనుకోండి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. నేను కొన్ని పీనట్సే తీసుకున్నాను కదా, అందుకనేసి 12 minutes దగ్గర ఒకసారి బాస్కెట్ తీసి ఒకసారి అన్నిటినీ టాస్ చేసేసి మళ్ళీ బాస్కెట్ని పెడుతున్నాను. బాస్కెట్ పెట్టి మళ్ళీ ఆన్ చేసేయాలి.
బాస్కెట్ పెట్టేసి ఇంతకుముందు పాస్ చేసాం కదా, మళ్ళీ మనం రీస్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ పీనట్స్ ఫ్రై అయిపోయాయి. ఇంకొంచెం 2 మినిట్స్ పెట్టామంటే పూర్తిగా ఫ్రై అయిపోతాయి. దీనికి నేను టైమర్ని సెట్ చేసుకుంటున్నాను. మైనస్ బటన్ వచ్చేసి మనకి టైంని తగ్గిస్తుంది. ప్లస్ బటన్ని క్లిక్ చేసామంటే మనకి టైం ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మనం టెంపరేచర్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. మైనస్ బటన్ని క్లిక్ చేసామంటే డిక్రీజ్ అవుతుంది. నేను ఈ విధంగా 2 మినిట్స్ని సెట్ చేశాను. 2 మినిట్స్లో అయితే మన పీనట్స్ పూర్తిగా ఫ్రై అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పీనట్స్ మొత్తం పూర్తయ్యాక మనం ఎయిర్ ఫ్రైయర్ని ఆఫ్ చేసుకోవచ్చు. గట్టిగా నొక్కి పట్టి ఉంచితే అది బీప్ సౌండ్ తోటి ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయాక మనం కంటైనర్ తీసుకోవాలి, కానీ అది వేడిగా ఉంటుంది. చిన్నపిల్లల్ని ముట్టుకొనివ్వకూడదు. మనం ఏదైనా క్లాత్ యూజ్ చేసేసి వేరే బౌల్లోకి మార్చుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయ్యాయి. చాలా క్రిస్పీగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి. అన్నీ గోల్డెన్ బ్రౌన్లో కనిపిస్తున్నాయి కదా, చాలా చక్కగా ఫ్రై అయ్యాయి.